జ్యోతి. హా, ఏమండి? ఏంటిది? ఏంటండి? దుమ్మండి. నాకు డస్ట్ అలర్జీ అని తెలుసు కదా, మరి ఎందుకు ఇలా ఉంచావు? నాకు పెళ్లి కాకముందు అన్ని అలర్జీలు ఉండి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పోయాయి కదా. మంచిదే కదా జ్యోతి, రూపాయి ఖర్చు లేకుండా హాస్పిటల్స్కి వెళ్ళకుండా. చూసావా, నువ్వు వచ్చిన వేళ విశేషం మా ఇంటికి ఎలాగొచ్చావు, నీకు అన్నీ తగ్గిపోయాయి. మీ ఇంటికి రావడం వల్ల కాదండి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పోయాయి. కాదు కానీ ఇలా ఉంచావు, ఇల్లు అంతా చెత్త చెత్తగా ఉంది. నీకు ఏం పని ఉంటుంది జ్యోతి? తెల్లారి వెళ్ళిపోతాను, తెల్లవారి క్యారేజ్ కట్టేస్తావు, తెల్లారి నుంచి కష్టపడి వస్తాను, సాయంత్రం వస్తాను, అయినా నీకు ఇంట్లో ఏం పని ఉంటుంది నీకు? ఇంట్లో ఏం పని అంటారేటండి? మీరు ఇల్లాక బట్టలు తుక్కోవాలి, అన్ని చేసుకోవాలి, ఎత్తి పెట్టుకోవాలి, నా పనులు నాకు ఉంటాయి కదండి. అవునమ్మా, మహా అయితే వంట ఒక గంట, బట్టలు వేస్తే నువ్వుగా ఉతకాలా ఏంటి? వాషింగ్ మిషనే, అదొక గంట. తర్వాత టైం అంతా ఏం చేస్తావు? ఆ? కనీసం ఇల్లుని శుభ్రంగా ఉంచుకుందామని లేదు నీకు? నాకేం పని ఉండదా? వెళ్ళు, రేపు క్లీన్ చేయి శుభ్రంగానే. సరే సరే. ఆనా నువ్వు పైలవానా? ఏం బాడీ అనా ఇది? ఏమండి, తీసుకోండి. చూడు ఈ కంగాలి. ఎందుకంటే అలా అన్నం 10 సార్లు ఖాళీ లేక ఇక దులపలేదు, నన్ను దులిపేస్తాను. ఇప్పుడు మీరు అంత బాధపడద్దు, ఆగండి. ఎందుకు లాగు? రేపు ఆఫీస్కి వెళ్ళా ఖాళీయే కదా, అప్పుడు దులుపుకో. నేనేం ఖాళీ ఉండనండి. ఓకేలేండి, అది నేనే దులుపుతాను. కానీ ఒక గేమ్ ఆడదాం. ఆ గేమ్లో ఎవరు ఓడిపోతే వాళ్ళే దులుపుకోవాలంతా. రెడీయేనా మీరు? నువ్వు దులుపుకోకుండా గేమ్లు అని చెప్పేసి నాకు చెప్తున్నావేట నువ్వు? నేను ఎలాగా దులుపుతాను, ఏ ఓడిపోతానని భయమా ఏంటి? నవ్వార్, నేను ఓడిపోవడం ఏంటి? సరే అయితే ఒక 10 నిమిషాలు ఒకళ్ళు టచ్ చేసుకోకూడదు, అర్థమైందా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ టచ్ చేసేసాను అనుకోండి, నేను ఓడిపోయాను. మీరు టచ్ చేశారనుకోండి, మీరు ఓడిపోయినట్టు. అప్పుడు ఆలే దులుపుకోవాలి. రెడీయేనా? కాన్ఫిడెంటా? నేను ఓడిపోవడమా? అది నీ దగ్గర. వెళ్ళు. సరే, మీ ఇష్టం. ఓకే. 10 నిమిషాలు కాదే, 10 రోజులైనా ముట్టుకొని నిన్ను. 10 రోజులు కాదే, 10 నెలలైనా ముట్టుకొనే పని వచ్చిందంటే తామాసాలు చేస్తుంది. నాతో దులిపిద్దామని దీని ఆశాలు అంత మురగబెట్టి. ఏం చెప్పావురా? ఏమండి, ఎవరో సౌజన్య అట మెసేజ్ చేసింది. ఇది నాది. ఎవరే పుట్టుకోమన్నారు? మొబైల్ ఓడిపోయారు, వెళ్ళి దులిపియండి. నా మొబైల్ తీసుకున్నా. మొబైల్ అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు అంటే 5 నిమిషాలు అయ్యింది. ముట్టిసుకురా. నన్ను మీరు టచ్ చేశారు, ఓడిపోయారు. కాబట్టి దులిపేయండి. ఎలా ఉంది మన ఐడియా? అట్టుంటది మనతోటి. లేకపోతే నాతోనే పందేస్తావా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు കുണ്ടിമണി ചെപ്പു തുറന്നിൽ വന്നു കണ്ണു പൊത്തും ഓടരിങ്ങു പോയി കാറ്റു വന്നു പൊന്മുളവൻ കാതിനോളും നേരം കാത്തു നിന്ന